ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి మీ అందరి మద్దతు బీసీ సమాజానికి ఎందుకు అవసరం ఉంది అనేటువంటి అంశాలని కొన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తాను. సోదరులారా, విద్యుత్ ఒకప్పుడు ఈ విద్యుత్తును చూపెట్టి ఒక ఆయన పవర్లోకి వచ్చిండు, ఈ విద్యుత్తుని కారణంగా చూపెట్టి ఇంకొక ఆయన పవర్లోకి దిగిపోయిండు. ఉచిత విద్యుత్ అని ఒక ఆయన వచ్చిండు, అసలు కరెంటే ఎత్తలేడినా అని ఇంకో ఆయన దిగిపోయిండు. అంటే విద్యుత్ అనేటువంటి అంశము రాష్ట్రంలో ప్రభుత్వాలను మార్పిడి చేసేటువంటి శక్తివంతమైనటువంటి వస్తువుగా ఈ రాష్ట్రంలో ఉంది. విద్యుత్ అనేటువంటి అంశం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలను మార్చగలుగుతుంది అనేటువంటి అంశం స్పష్టత ఉందా మీకు? ఉన్నట్టేనా? ఒకరిని దించగలిగే శక్తి ఉన్నటువంటి ఈ సంస్థకు ఒకరిని ఎక్కించగల శక్తి కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అధికార పీఠం పైన కూర్చుండబెట్టేటువంటి అత్యంత శక్తివంతమైన సంఘం ఈ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం. మీరే చెప్పినారు ఇప్పటిదాకా పొలిటికల్ పవర్ పై ఆలోచన చేస్తలేరు మన వాళ్ళని చెప్తా ఉన్నారు. పొలిటికల్ ఏదో వాళ్ళ తాత జాగీరైనట్టుగా, వాళ్ళకు మాత్రమే వస్తాయి అన్నట్టుగా, వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అన్నట్టుగా, వాళ్ళు పట్టదారులు అయినట్టుగా, పహానీలలో వాళ్ళ పేర్లు రాసినట్టుగా, ఇవన్నీ దొంగ మాటలు. ఇవన్నీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న మా కుమారస్వామి అన్న చెప్తా ఉండు, కడికోసారి అధికార పార్టీలో ఉండు మల్లన్న సూచన చేస్తా ఉన్నా, డిమాండ్ చెప్తా ఉన్నట్టు. నేను ఎందులో లేను, నేను మీ గుండెల్లో ఉండాలనుకుంటున్నాను అని. ఇంకొక ఆయన గోడల మీద పేర్లు రాస్తారే చెడిపోతే అంటే, గోడల మీద తమ్మి మా సుందరన్న మేమందరం కలిసి ప్రజల గుండెల మీద రాసుకోబోతున్నాం మా పేర్లు అని చెప్పిన దాన్ని జడిపేస్తావు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.